అందరికీ వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. 7వ వచనం. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను. 8వ వచనం. అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. ఇక్కడ ఈ సామెతల గ్రంథాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాజైన సొలొమోనును తన ఆత్మ చేత ప్రేరేపించి మానవుల నిమిత్తమై వ్రాయించిన శ్రేష్టమైన గ్రంథమే సామెతల గ్రంథం. మానవులను జ్ఞానము తెచ్చుకోవడానికి చీమల దగ్గరకు వెళ్ళమంటున్నాడు. నిజంగా మనస్సాక్షి నిర్మలమైనదిగా ఉన్న ప్రతి మానవుడు ఈ వాక్యాన్ని చదివేటప్పుడు కాస్త సిగ్గుపడాలి. ఎవరు అంటే సోమరితనంగా జీవించేవాళ్ళు, సమయానికి నిద్ర లేవకపోవడం, సమయానికి చేయాల్సిన పనులన్నీ చేయకపోవడం, సమయానికి చదవాల్సిన చదువును చదవకపోవడం, సమయానికి వెళ్ళవలసిన కార్యక్రమానికి వెళ్ళకపోవడం, అనగా దేవుని సన్నిధికి ఆలస్యంగా రావడం, ఇవన్నీ కూడా సోమరితనానికి రుజువులు. అందుకనే ఏమంటున్నాడు అంటే చీమలను ఉదాహరణగా తీసుకున్నాడు. అవి వేసవి కాలం అంతా కూడా ప్రయాసపడతాయి, వర్షాకాలము ఆహారం సమకూర్చుకోవడానికి వీలు కాదు కనుక. కాబట్టి చీమల వలె మనం కూడా చురుగ్గా ఉండి ముందుకు కొనసాగుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. అందరికీ వందనాలు.